ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రీసెంట్గా కవిత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని ఆవిడైతే చెప్పారు. ఇక్కడ ఇంటర్వ్యూలో సంబంధించి ఒక ప్రశ్నకు జవాబుగా ఆమె ఈ విధంగా అయితే సమాధానం ఇచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే త్రిభాషా విధానం పైన తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుందని చెప్పి తమిళనాడు సీఎం అయినటువంటి ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ వివాదం పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇంటర్వ్యూ చేసే సమయంలో ఆ వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతడు కవిత ముందు ఈ క్వశ్చన్ అయితే ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు కవిత గారు అని అడగ్గా ఆమె దానికి సమాధానం ఇస్తూ ఆయనను సీరియస్గా తీసుకోను, అనుకోకుండా పొరుగు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. రాజకీయాల్లో ఆయన చేసిన ప్రతిదీ ప్రశ్నార్థకంగానే నిలుస్తుంది. చెగువేరాను ఇష్టపడే వ్యక్తి కంప్లీట్ రైటిస్ట్గా ఎలా తయారయ్యాడు అనేది నాకు అర్థం కావడం లేదు. ఆయన చేసే రాజకీయ వ్యాఖ్యలు కూడా ఆయనకు విభేదించుకునేలా ఉంటాయి. ఇప్పుడు ఇలా మాట్లాడే పవన్ కళ్యాణ్ రేపు ఒకవేళ తమిళనాడు వెళ్తే హిందీ అమలు చేయడానికి వీల్లేదని చెప్పినా కూడా మనం ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నేను స్పందించాలని అనుకోవడం లేదు. ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్ అని నేను అసలు భావించడమే లేదు అంటూ కూడా కవిత ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి. దీంతో కవిత పైన జన సైనికులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ను కించపరిచేలా ఆయన స్థాయిని తగ్గించేలా కవిత మాట్లాడారంటూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కవితను ఓ రేంజ్లో అయితే ట్రోల్ కూడా చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీడియోలను కూడా బయట పెడుతూ దాన్ని కూడా వైరల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి వీడియోలు అన్నీ కూడా బయటకు తీసి సీరియస్ పొలిటీషియన్ అంటే ఇలా లిక్కర్ స్కామ్లు చేసి అరెస్ట్ కావాలేమో అంటూ సెటైర్లు వేస్తూ కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రోల్ అయితే చేస్తున్నారు. ఇక కవిత చేసిన స్కామ్ వల్లే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కూడా అధికారాన్ని కోల్పోయానని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు కూడా మనకు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ కూతురుగా వారసత్వ రాజకీయాలతో నెట్టుకొస్తున్నటువంటి కవిత ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అయ్యారని, పార్టీ పేరు చెప్పి ఆమె రాజకీయాలు చేస్తున్నారని చెప్పి అయితే జన సైనికులు ఇక్కడ తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు దీనిపైన నెటిజన్లు స్పందిస్తూ పొరుగు రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ ఫలానా నాయకుడిని, అది డిప్యూటీ సీఎం అయ్యేంత స్థాయి నీకు లేదు, ఆయనను అనుకోకుండా ఆ పదవి వరించింది అనడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదు అంటూ కూడా నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలు సీరియస్ పొలిటీషియన్ అంటే కవిత దృష్టిలో ఎవరో చెప్పాలని కూడా ఇక్కడ పూర్తిగా డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద కవిత ఏరి కోరి జన సైనికులతో ట్రోలింగ్కు గురవుతున్నారని చెప్పి నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ ఏ డిప్యూటీ సీఎం. హీ ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి బీఆర్ఎస్ నేత అయినటువంటి ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ని కించపరిచేలా ఉన్నాయి, ఆయన స్థాయిని తగ్గించేలా కవిత మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా జన సైనికులకు కూడా కోపం వచ్చింది. కవితను ఓ రేంజ్లో ట్రోల్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించే జనసేన ట్విట్టర్ అకౌంట్లో కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత అరెస్ట్ అయినటువంటి వీడియోలు కూడా బయటకు తీసి ఆమె సీరియస్ పొలిటీషియన్ అంటే ఇలా స్కామ్లు చేయాలా అంటూ కూడా వాళ్ళు కూడా అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కవిత మాట్లాడిన ఈ ఇంటర్వ్యూకు సంబంధించి అసలు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు? మీ ఉద్దేశం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.